సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సిఎస్ రామకృష్ణారావు పాల్గొనున్నారు. సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు సహా మరిన్ని కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్న కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అంటే ఇప్పటికీ 18 సార్లు కేబినెట్ సమావేశం అయింది. ఈ 18 సార్లు కేబినెట్ సమావేశంలో కూడా మొత్తం 327 అంశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇవన్నీ అన్నిట్లో ఏవి అమలవుతున్నాయి, ఏ అమలు కావట్లేదు, ఎందుకు కాకపోతే ఎందుకు అమలు కావట్లేదు, అవుతున్నాయి ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నాయి ఈ పథకాలు కావచ్చు, ఈ పనులు కావచ్చు అనే వాటిపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రతి నెల రెండు సార్లు కూడా కేబినెట్ భేటీ కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో కూడా భేటీలో భాగంగా ఈ రోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో కూడా ఈ 18 నెలల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై ప్రధానంగా చర్చ, అదేవిధంగా యూరియా, అదేవిధంగా ఇటు బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, అదే ఇతర అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా ఈ ఏదైతే 2 రాష్ట్రాల మధ్య కలిసినటువంటి బనకచెర్ల వివాదానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. కులగణన, అదేవిధంగా డెడికేషన్ కమిటీ రిపోర్ట్ల ఆధారంగా కూడా ఈ ఏదైతే బీసీలకు, అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా కులగణన, అదేవిధంగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ల ఆధారంగా కూడా దీనికి 42% రిజర్వేషన్ కి ఆమోదం తెలిపే ఛాన్స్ అయితే ఉంది మంత్రివర్గం. గత కేబినెట్ లో భేటీలో కూడా నిర్ణయాల అమలుపైన కూడా ఈ సమీక్ష జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇటు కులగణన కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, దాని లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు అమలు చేసే అంశంపై కావచ్చు, అదేవిధంగా ఇటు యూరియా అంశాలు కావచ్చు, ఇతర అంశాల ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం కీలకంగా ఈ రోజు అయితే ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.